ఇగో మంత్రుల కుక్కలకే మంచి సౌకర్యాలు, విద్యార్థులను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు, అత్యంత దయనీయ స్థితిలో ప్రభుత్వ పాఠశాలలు. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఈయన మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందానే? నువ్వు ఏ రాష్ట్రానికి అన్నావో అభిజిత్ దీప్కే మాట్లాడిన మాటలు వాస్తవం ఉన్నది. మంత్రుల కుక్కలకు ఏసీలు పెట్టి బెడ్లు పెట్టి దీని తల్లి దానికి మంచి పటిష్టమైన ఆహారం పెట్టి ఇట్లా తయారు చేస్తున్నాయి మంత్రుల కుక్కలకు. మరి నా పేద వర్గాలు చదువుకునే స్కూళ్ళల్లో తినడానికి తిండి లేకుండా పురుగుల అన్నం, పురుగుల చారు, కిటికీలకు గురుకులంలో కిటికీలకు అద్దాలు ఉండవు, దానికి పరదాలు కట్టుకోవాలి, చలికాలం వస్తే అనేక ఇబ్బందులు పడుకుంటూ నా బిడ్డలు చదువుకుంటున్నారు. సిగ్గు అనిపిస్తలేదా మనకు కొంచెమన్నా? దేశాన్ని 60 సంవత్సరాలు సుదీర్ఘంగా మీ చేతుల్లోనే పెట్టిల్లు కదా, కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది కదా. మరి ఏం చేసిండ్రు? విద్యా వ్యవస్థ ఏం చేసిండ్రు? మంత్రుల కుక్కలకే మంచి సౌకర్యాలంట. ఇంత హీనమా? 11 ఉంది, మంచి వాడుతుంది. మంచి చేస్తే అభిజిత్ దీప్కే అయినా నరేంద్ర మోదీ అయినా ఇంకోరైనా మంచి చేస్తే మంచి చెప్పాలి. మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నాయని, విద్యార్థుల కంటే మంత్రులు పెంచుకునే కుక్కలకే మెరుగైన సౌకర్యాలు లభిస్తున్నాయని కాంగ్రెస్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఈ పరిస్థితికి బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీజేపీ చేపడుతున్న స్కూల్ టీ ఖరో క్యాంపెయిన్లో భాగంగా లాతూర్లోని ఆసా తహసీల్ పరిధిలోని ఉజాని గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను దీప్కే గురువారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చాలా పాఠశాలలో సరైన తరగతి గదులు, బెంచీలు, టాయిలెట్లు, రవాణా సౌకర్యాలు లేకపోవడానికి ప్రజాప్రతినిధులు, మంత్రులే బాధ్యత వహించాలని అన్నారు. కొన్ని పాఠశాలలో విద్యార్థులను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయ నేతలు విద్యార్థుల కోసం ఏమీ చేయనప్పుడు ప్రజలు వారికి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కేవలం హెలికాప్టర్లలో తిరగడానికే ప్రజలు ఓట్లు వేస్తున్నారా? తమ పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో చదువుకుంటున్నారో అందరూ గమనించాలని కోరారు. రాజకీయ పార్టీల నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. యువతే అతిపెద్ద ఓటింగ్ శక్తి. 2029 ఎన్నికల నాటికి యువత అతిపెద్ద ఓటింగ్ శక్తిగా మారుతుందని, రాజకీయ పార్టీలు వారి సమస్యలను పరిగణలోకి తీసుకోక తప్పదని అభిజిత్ దీప్కే అన్నారు. పాఠశాలలో చదువుకుంటున్న ప్రస్తుత తరం కోసం ప్రభుత్వం పనిచేయాలని, లేదంటే యువ ఓటర్లు ప్రభుత్వాన్ని నిలదీస్తారని హెచ్చరించారు. ప్రభుత్వం పాఠశాలను మెరుగుపరచకపోతే గ్రామాలు వేదికగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయని ఆరోపించారు. లాతూర్లో నీటి పేపర్ లీక్ కేసులో పెద్ద తలకాయలను కాపాడే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఇప్పుడు అభిజిత్ దీప్కే చేసిన దాంట్లో తప్పు లేదు, 100% క్వశ్చన్ చేయాల్సిందే. వీళ్ళది ఒక హిడెన్ ఎజెండా పాడైంది. ఎక్కడైతే బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలు ఉంటాయో, ఆ రాష్ట్రాలను టార్గెట్ చేస్తున్నారు. ఇదే అభిజిత్ దీప్కే తెలంగాణ రాష్ట్రంకి వచ్చి ఒక్కసారి నా జవహర్ నగర్లో ఉన్న మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్లో ఉన్న స్కూల్కి వస్తే అర్థమయ్యేది. అదే కర్ణాటకకు పోతేనో, తెలంగాణకు వస్తేనో, కేరళకు పోతేనో, ఇటువంటి కొన్ని రాష్ట్రాలకు పోతే అర్థమయ్యేది. కొద్ది హిడెన్ ఎజెండా వేరుంటుంది. హిడెన్ ఎజెండా వేరున్నా పర్వాలేదు, బట్ ప్రభుత్వ స్కూల్ మాత్రం బాగు చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకెళ్తుంది. మనం కూడా మద్దతు ఇవ్వాలి, తప్పేం లేదు. రాజకీయాలు సవాలక్ష ఉంటాయి. వీళ్ళు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకించారు. మళ్ళీ కాక్రోచ్ జనతా పార్టీ అలా సగం మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి, దయనీయమైన దుస్థితిలో ఉన్నాయి. కొన్ని ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు దయనీయమైన దుస్థితిలో ఉన్నాయి. ఎప్పుడు బాగుపడుతుందో ఏందో పోదే.